నమస్కారం. ట్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. 3వ వార్డు, 10వ వార్డులకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కేఆర్ నాగరాజ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీల ఫలితంగా ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి స్వాగతం పలుకుతూ అందరూ కలిసికట్టుగా ప్రజాసేవలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ భారీ చేరికల కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్రావు, మున్సిపల్ చైర్మన్ పాలగుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావతు శివారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షులు మైస సురేష్, పట్టణ నాయకులు ఈగ దామోదర్ పాల్గొని కొత్తగా చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కౌన్సిలర్లు పాపారావు, దేవేందర్, కమ్లీ కీమానాయక్, వాణి కుమారస్వామి తో పాటు జేబీఎం హన్మకొండ జిల్లా చైర్మన్ ఋగ్వేద్ రెడ్డి, సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, నాంపల్లి యాదగిరి, మహమ్మద్ అఫ్సర్, అన్వర్, కొండేటి సాంబయ్య, మాజీ కౌన్సిలర్ సుధీర్లతో పాటు నియోజకవర్గ, మున్సిపాలిటీ, మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యకర్తలు సుముఖంగా ఎవరైతే ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందో వాటిని ఆకర్షితులై వారందరూ కూడా ఈరోజు కాంటెస్టెడ్ కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసిన నాయకులు, వారి ఆధ్వర్యంలో మహిళా సోదరులందరూ కూడా సుమారుగా ఈరోజు 40 మంది జాయిన్ కావడం జరిగింది. వారిని అందరినీ కూడా హృదయపూర్వక స్వాగతిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చే ఫలితాలు రేవంత్ అన్న గారి యొక్క ఆశయాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు దాకే విధంగా సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇందులో ముఖ్యం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంటి గడప తాకే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వాటి కోసం 6 నిమిషాలు నాయకులు మేమందరం కూడా కట్టుబడి మరి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 40 మంది మహిళా సోదరిమణులతో పాటు 60 మంది వరకు సుమారుగా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. వారందరినీ కూడా శుభాకాంక్షలు హృదయపూర్వక స్వాగతిస్తూ జై కాంగ్రెస్.